హాయ్ ఫ్రెండ్స్, నెల్లూరు స్టైల్లో చేపల పులుసు చేసి చూపిస్తాను, వచ్చేయండి. దీనికోసం ముందుగా 3 ఉల్లిపాయలు 3 టమాటాలని తీసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకుని ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి బరగ్గా ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 3 టమాటాలను కూడా వేసి దాన్ని కూడా ఒకసారి బరగ్గా మిక్సీ పట్టి పక్కనుంచుకోండి. ఇప్పుడు పొయ్యి మీద మందంగా వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో నూనె వేసుకుని నూనెని కాగనివ్వండి. ఈ చేపల పులుసుకి నూనె అనేది కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను. ఈ నూనె కాగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. ఈ ఆవాలు కాస్త చిటపటమన్నాక మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఇది కాస్త వేగిన తర్వాత మనం టమాటా ముక్కల్ని కూడా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసి ఈ రెండింటిని బాగా కలిసేలాగా కలిపి బాగా వేగనివ్వండి. చూసారా, ఇది చక్కగా వేగి నూనె పైకి తేలుతుంది కదా. ఇప్పుడు మనం దీంట్లో కూరకు సరిపడా పసుపు, ఇంకా ఉప్పు, అలాగే కారం కూడా వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్లు ఉప్పు, ఇంకా 4 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. ఈ కూరకి కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. దీన్ని ఒకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న దీంట్లోనే మనం ముందుగా నానబెట్టి గుజ్జు తీసుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి. అన్నట్టు నేను ఈ కూరలో కేజీకి 100 గ్రాముల చొప్పున చింతపండు వాడుతున్నాను. నేను 2 కేజీల చేపలు తీసుకున్నాను కాబట్టి 200 గ్రాముల చింతపండు అనేది వాడుకుంటున్నాను. ఇలా చింతపండు గుజ్జు కూడా పోసి ఒకసారి ఉడికిన తర్వాత మనం కూరకు సరిపడా నీళ్లు పోసుకుని బాగా కలిపి ఈ పులుసును కాస్త మరగనివ్వాలి. 5-6 నిమిషాలకి పులుసు అనేది చక్కగా మరుగుతుంది. ఇలా మరుగుతున్న పులుసుని ఒకసారి కలుపుకొని మనం ముందుగానే ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా దీంట్లో చక్కగా ఒక్కొక్కటిగా వేసి బేర్చుకోవాలి. ఇలా ముక్కలన్నీ వేసిన తర్వాత మనం దీంట్లో గరిటె పెట్టి కలపకూడదు. ఇలా నేను చూపిస్తున్న విధంగా గిన్నెని కదిపితే ఆ ముక్కలకి పులుసు అనేది పడుతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టి దీన్ని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేకపోతే ముక్కలు అడుగంటే అవకాశం ఉంటుంది. ఇలా 10 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం 1 స్పూన్ మెంతిపిండి అనేది వేసుకోవాలి. ఈ కూరకి టేస్ట్ అంతా ఈ మెంతిపిండితోనే వస్తుంది. ఇలా మెంతిపిండి వేసుకుని ఒకసారి బాగా కలపండి. కలపడం అంటే గరిటతో కాదు, నేను చూపిస్తున్నట్టుగా గిన్నె పట్టుకుని ఇలా ఊపితే మొత్తం దానికి పులుసుకంతా ఈ మెంతిపిండి టేస్ట్ అనేది బాగా పడుతుంది. మరొక 2 నిమిషాలు పొయ్యి మీద ఉంచి దింపేసుకుంటే టేస్టీ నెల్లూరు చేపల పులుసు. నేను దీంట్లో మామిడికాయ ఏమీ వేయట్లేదు, అయినప్పటికీ ఈ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి.